నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను, లేకపోతే ఇప్పటికి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్ జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బామ్మతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం? ఇట్స్ నాట్ ఏ లై, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. రేయ్ కాంప్లాన్ కాదురా కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే సూది కింద. పద పద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు, అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో. నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. హాయ్. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి. అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నో, నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. ఓ అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్, మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? హే వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కి. వెళ్ళండి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చాం. సార్ యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషంట. కర్తవ్యం సూపర్ అర్థమవుతాయి కదా. యాక్షన్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం ఎవరండి? బాబు 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 పారగాలు చూడండి, నా బిడ్డను పారగాయాలని చూస్తుంటూ. పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం, డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు, నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోళ్ళు ఉండగానే సరిపోయే, బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో, శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్. ప్రోగ్రెస్ బాగానే ఉంది. నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల. ఇదిగో నేను విన్నది నిజమేనా? ఏంటది? ఆ శైలజ కోరిక తీర్చావట. నోరు అజయ్ గారు వింటే దాన్ని వదిలేయగలడు. ఇదిగో నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోతాం చూడకు. సెంట్లు చీరలు ఇచ్చావా లేదా? వారి కొంప ముంచావు కదయ్యా. కోరికంటే అదే. అదే నేను లిస్ట్ ఇద్దామని వచ్చాను. లిస్టా? నా దగ్గర డబ్బులు లేవా?
ఓసీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటే ఇది? ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటికి కార్లు వస్తాయట, ఒంటి నిండా బట్టలు ఇస్తారట, లక్షల రూపాయలు ఇస్తారట. నీ బొమ్మ చూసుకుని నువ్వే ఏడవాలట. ఇగో నెమ్మది మాట్లాడవయ్యా, ఇంతకేమంటావు? ఏమి అన్నావు ముందులేగు? అలేచారు ఏమిటి? డజన్ ఫారెన్ లక్స్ సోపులు, అర డజన్ ఇండియన్ కుక్క సబ్బులు, 6 క్రీమ్ బాటిల్స్, 7 వైన్ బాటిల్స్, 1 సెంట్ బాటిల్ పట్ట. ఎండిన బట్టలుద్దా? నీకు కావాలంటే తెచ్చుకో. అది నా కర్మ. అవును, ఈ చొక్కా నీ ఒంటి మీద ఎప్పుడు చూసినట్లేదే, కొత్త మడలా? నీదే సైన్ చేయించుకున్నాను. ఏంటి ఏంటేంటి బట్టలు లేవు? లేకపోతే పోసుమలతో తెరమంటావా? నేను ఆ దాసుగాడి నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ అవుతున్నావు. ఆ దాసుగాడి అంటే గుర్తొచ్చింది, ఇంకో పాయింట్ రేట్ చేయడం మర్చిపోయాను. 7 సిపాన్ సిల్క్ చీరలో 4 నల్లబాడీలు పట్టరామని కబురు పెట్టింది చింతామణి. లోపలేసుకునే లంగాగొట్లో చీరకు మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమందట. అయ్య బాబోయ్, ఆ ముసలాయన ఎందుకో పిలుస్తున్నాడు, ఆయనకేం కావాలో కూడా చూడు. బాలచంద్ర పులి మనోడు కనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్ పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నావు? మేము స్టూవర్ట్ దొంగలవా? ఏమిటి? ఏ ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? నిన్ను అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి, నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరవి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, ఆయన ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నువ్వురా. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరు నాయను, వెతికి నీ పక్కన చేరావా తండ్రి? ఏంటంటే ఇక్కడ ఆపేవేంటి? బాబు ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్, గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి చిన్న జాకీ ఉంది తమ్మి. ఏందయ్యది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకి ఉంది తంబి. అదేంది? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయా? అప్పుడు డౌన్ కలిపి 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60 పుస్తకాలు రాసి ఉండేవాడిని. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసలేస్తున్నా? అవే అసలు అనరి పిల్ల. దేవుడు నెట్టమాకయ్యా. ఏంట్రా ఎరుసూపు బాబు? ఆడిని తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంటా తింగర చూపు? ఓనర్ చూపి. ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నాతో వద్ద ముస్తాడైతే వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేటెడ్ ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు, నువ్వు తొక్కు. నీకు దండం పెడతా, నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం మరి నామర్దే అంతే కదా. రిచ్చా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనండి. పెద్ద బాబు కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రోయ్. నాతో ఒకరా జాకీ మేలేటేస్తారా? అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా
వారిని ఇందాక ముసుకొడుతున్నా ఆ ముష్టాడు నా బాబు నాయనా. బాబా అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెల అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడిస్మెంట్ అయిపోదారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా పదవే. ఇంటి ఓనర్ని తీదమ్మంటాడా? తెలుగు వన్